హృదయపూర్వకంగా నమస్కరిస్తున్నాను. నాకు పెద్దగా మాట్లాడడం రాదు ఇలాంటి మీటింగ్లో, అంటే కొంచెం చాలా కష్టం మాట్లాడడం అంటే. అయితే నేను కొంతవరకు మీకు ఎవరికైనా అందరికీ హెల్ప్ చేస్తూ ఉంటాను. అంతే వాట్సాప్లో గట్రా ఏ క్వశ్చన్ అడిగినా నేను సమాధానం మీకు చెప్తాను. నైట్ 12 గంటల అప్పుడు నన్ను ఫోన్ చేసినా మీకు సమాధానం నేను ఇవ్వగలను. కానీ ఇలాంటి దగ్గర మాట్లాడడం అంటే నాకు కొంచెం కష్టం. అయితే నేనేంటంటే నేను చెప్పేది ఫస్ట్ నుంచి, మన ఆంధ్రప్రదేశ్లో విడిపోక ముందు నుంచి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కలిసి ఉండేటప్పుడు మనకి 1923లో ఆంధ్ర మెడికల్ కాలేజ్ వచ్చింది. తర్వాత అలాగా పెరుగుతూ మన 1974 నేను 74లో ఇంటర్మీడియట్ చదివి బైపీసీ నేను కూడా చదివాను. ఆ రోజుల్లో మెడికల్ దీనికి ట్రై చేయడంలో అప్పటికి మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 5 కాలేజీలు ఉండేవి. 5 కాలేజీలు ఏంటంటే, ఒకటి ఆంధ్ర మెడికల్ కాలేజ్, రంగరాయ మెడికల్ కాలేజ్, తర్వాత సిద్ధార్థ ఒకటి ఉండేది, తర్వాత కాకతీయ మెడికల్ కాలేజ్, ఉస్మానియా. ఈ 5 కాలేజీలే ఉండేవి. ప్రతి కాలేజీలో 250 సీట్లు ఉండేవి. అప్పుడు మొత్తం ఆంధ్రప్రదేశ్లో 1200 సీట్ల దగ్గర 1250 సీట్లు ఉండేవి. అయితే ఆ రోజుల్లో ఏంటంటే హెవీ కాంపిటీషన్. చూడండి, మొత్తం ఆంధ్రప్రదేశ్ అంటే 1200 సీట్లు అంటే ఇప్పుడు మనకు 6500 సీట్లకి మనం ఒక ఆంధ్రప్రదేశ్కి పరిగి మొత్తం తీసుకుంటే 15,000 సీట్లే. కానీ ఆ రోజు 1200 సీట్లే ఉన్నాయి మనకి. జనాభాకి అప్పటికి చాలా తేడా వచ్చింది. అప్పుడు జనాభా తక్కువ ఉంది, కరెక్టే. ఇప్పుడు కానీ జనాభా ఎక్కువ పెరిగింది. అయితే సీట్లు కూడా అదే పెరిగాయి, కానీ మన ఆంధ్రాలో పెరగలేదు. అలాగా మేము కూడా అప్పుడు ఆ రోజుల్లో నీట్ కాదు, అప్పుడు ఏ కాలేజ్ ఎంట్రన్స్ ఉండేది. అప్పుడు మేము కూడా రాసాం. నేను ఏమైనా కాలేజీలో చదువుకున్నాను, పక్కనే ఆంధ్ర మెడికల్ కాలేజ్. మాకు వాళ్ళకి ఒక గోడ ఉండేది పక్కన. ఇటు నుంచి అటు గెంతే వాళ్ళం మేము చిన్నప్పుడు కాలేజీలో చదువుకున్నాం. అయితే అప్పుడు చాలా కాంపిటీషన్ ఉండేది. 96% వచ్చినా కూడా సీట్ వచ్చేది కాదు. అప్పుడు ఏంటంటే 250 సీట్లే ఉండేది ఆంధ్ర యూనివర్సిటీ, ఈ 4-5 ఇది ఆంధ్ర మెడికల్ కాలేజీ అందరిలో. అయితే అలా పోతూ ఇప్పటికీ మనకి ఈ లాస్ట్ ప్రభుత్వం వచ్చేసరికి 11 మెడికల్ కాలేజ్ గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు వచ్చాయి. తర్వాత వచ్చే గవర్నమెంట్ ఏమో దాన్ని 17 కాలేజీలు కొత్త వాటిని పర్మిషన్ వచ్చినాయి. అందులో 5 కాలేజీలు స్టార్ట్ అయినాయి. ఇంకా 12 కాలేజీలు ఏమీ లేకుండా ఉన్నాయి ఇది చేయడానికి. అయితే మనం అందరం వాటన్నిటినీ ఈ సంవత్సరంలో కొన్ని కాలేజీలైనా మనకు వచ్చేటట్లు చేయడానికి మన ప్రభుత్వాన్ని అభ్యర్థిస్తున్నాం. మన పేద విద్యార్థులు, బలహీన వర్గాల విద్యార్థులు, వార్డుల్లో ఉన్న విద్యార్థులు అందరికీ సీట్లు రావాలంటే కనీసం ఒక 5 కాలేజీలు మనకి ఇచ్చేసి, కనీసం ప్రతి పాత కాలేజీలో ఒక 50 సీట్లు అవసరమైన కాలేజీలన్నింటిలో పెరిగితే మనకు ఒక 500-600 సీట్లు రావడానికి ఛాన్స్ ఉంటుంది. 500-600 సీట్లు వచ్చాయంటే 500-600 కుటుంబాలు మనకి హ్యాపీగా ఫీల్ అవుతాయి. ఇంకొకటి ఏంటంటే, మన దురదృష్టం ఏంటో తెలియదు, మన రాష్ట్రం నుంచి 195 మందికి ఆల్ ఇండియా కోటాలో సీట్లు అలాట్ అయినాయి. కానీ అందులో 45 మంది మాత్రమే ఆల్ ఇండియా కోటాకు వెళ్ళారు. తక్కిన వాళ్ళంతా మన స్టేట్లోనే ఉన్నారు. అయితే ఇంకొక దురదృష్టం ఏంటంటే, కొంతమందికి ఆంధ్ర మెడికల్ కాలేజీలో వచ్చింది సీటు ఏఐక్యూలో, కొంతమంది అదే విద్యార్థికి స్టేట్ కోటాలో కూడా వచ్చింది. కానీ ఆ విద్యార్థి ఏం చేశాడు, స్టేట్ కోటాలో ఉన్నాడు కానీ ఆల్ ఇండియా కోటాకి వెళ్ళలేదు. వాళ్ళకి చేసేది ఏమి లేదు. అక్కడ ఈ లెటర్ తీసి వాళ్ళకి ఇస్తే సరిపోతుంది. అంటే అంతకన్నా అక్కడ ఆయన చేయాల్సింది ఏం లేదు. ఫీజులో కూడా ఏం డిఫరెన్స్ లేదు. ఒకవేళ ఆల్ ఇండియా కోటా ముందు వస్తే ఫ్రీగా ఇది అవుతుంది. స్టేట్ కోటాలో 10,600 కట్టి ఇది తీసుకోవాలి. కానీ ఇక్కడ అవసరం లేదు. ఇక్కడికి ఫీజుల్లో మాత్రం ఏమీ తేడా ఉండదు. అలా చాలామంది ఉన్నారు సార్. వాళ్ళందరూ ఈరోజు కనీసం సెకండ్ రౌండ్కైనా వాళ్ళు అప్లై చేస్తారు, వాళ్ళకి అదే కాలేజీ వస్తుంది. కానీ ఎవరు ఏం చేస్తున్నారో తెలియదు. ఎంతోమందికి మేము గ్రూప్లో నుంచి రిక్వెస్ట్లు పంపించాం, బతిమాలం, దండాలు కూడా పెట్టాం కొంతమందికి. సార్ మీరు ఏఐక్యూకి వెళ్ళండి అని.
కానీ వాళ్ళు ఎంతమంది వెళ్తున్నారో సెకండ్ రౌండ్కి మనకి ఇంతవరకు ఎటువంటి ఇది లేదు. మనం సెకండ్ రౌండ్ కంప్లీట్ అయిన తర్వాత